హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. ఇక్కడ చూస్తే ఇగోండి, డిఎస్సి 2025 నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వీటిలో రిజర్వేషన్ల అమలు, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవటం తదితర విషయాల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం పోస్టుల ప్రాధాన్యతపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం అభ్యర్థి హక్కుని స్పష్టం చేసింది. ఒక్కటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారికి ఉన్నతమైన పోస్టులు ఎంచుకునే హక్కు ఉందని, వారికి ఆ పోస్టులు కేటాయించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జిటి పోస్టుకు మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఉన్నతమైందని, పైగా ఎస్జిటి నుంచి ప్రమోషన్ కూడుకున్నదని చెప్పేసి పేర్కొంది. అంతేకాదు, ఎస్జిటి వచ్చిన వాళ్ళు ప్రమోషన్ మీద స్కూల్ అసిస్టెంట్కి వెళ్తారు. ఇక్కడ డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ వస్తున్నప్పుడు మళ్ళీ ఎస్జిటి ఎందుకు తీసుకోవాలి, ఉన్నతమైన పోస్టే తీసుకోవాలని చెప్పేసి కోర్టు చెప్పింది. అయితే ఆ తీర్పు కాపీ ఆదివారం అభ్యర్థులకు చేరడంతో వారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి డైరెక్ట్గా మెయిల్ కూడా చేయడం జరిగింది ఆదివారం నాడు. గతంలో బీహార్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయం తీర్పు ఇచ్చినట్టు న్యాయ నిపుణులు గుర్తు చేశారు. ఈ క్రమంలో సోమవారం హడావిడిగా విద్యాశాఖ డిఎస్సి ఫైనల్ జాబితాను విడుదల చేయడం గమనార్హం. తప్పును సరిదిద్దకుండా హైకోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే ఫలితాలు వెల్లడించేశామని చెప్పేందుకు ఇలా చేసినట్టు అభ్యర్థులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక విద్యాశాఖ వాదన ప్రకారం తొలి ప్రాధాన్యం ఎస్జిటికి ఇచ్చిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన వారు ఎస్జిటి పోస్టుకు మాత్రమే అర్హులవుతారు. దీని ప్రకారం ఎస్జిటిగా ఎంపికైన వారు 20 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసినా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తుందో రాదో తెలియదు. ఈ క్రమంలో కొందరు ఎస్జిటీలుగానే ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు 4,000 మంది అభ్యర్థులు వరకు ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. హడావుడిగా కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఆర్డర్ ఇచ్చిందో దాన్ని అది రాకముందే హడావుడిగా విడుదల చేసేసాం అని చెప్పడానికి హడావుడిగా సోమవారం నాడు ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది హడావుడిగా విడుదల చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ కన్వీనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఇక్కడ చూడండి, డిఎస్సిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన పెండింగ్లో ఉన్నటువంటి 100కి పైగా కేసులపైన న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీద నియామక పత్రాలు అందజేస్తారు. కేసులు ఉన్నాయని తెలుసు, 100కి పైగా కేసులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి కేసు కూడా యాక్చువల్గా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ముఖ్యమైన కేసు. ఎందుకంటే చెప్పింది ఏదైతే ఉందో, ఎస్జిటి అభ్యర్థులు ఇప్పుడు ఆల్రెడీ ఎస్జిటి అభ్యర్థిని సెలెక్ట్ చేశారు. ఆ అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అతన్ని ఎస్జిటిలోనే ఉంచేస్తామని విద్యాశాఖ వారు చెప్తున్నారు. కానీ కోర్టు చెప్పింది ఏంటి, అతనికి ఉన్నతమైన పోస్ట్ ఇవ్వాలి, అంటే స్కూల్ అసిస్టెంట్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అతని ఎస్జిటి ప్రిఫరెన్స్లో అతనికి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పటికి అంటే ఎస్జిటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టుల్లో భాగంగా అతన్ని కూడా పిలిచారు. ఇప్పుడు ఆ వ్యక్తి స్కూల్ అసిస్టెంట్కి వెళ్తే ఎస్జిటిలో ఇంకో వ్యక్తి సెలెక్ట్ అవుతాడు. ఇదంతా ప్రాసెస్ మళ్ళీ. అందుకని చెప్పేసి హడావుడిగా ఇది ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.